హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మేఘన. వెల్కమ్ బ్యాక్ టు మేఘన డానియల్. ఈరోజు మన ఛానల్లో మునక్కాయ ఎగ్ కాంబినేషన్తో మంచి టేస్టీగా చక్కగా ఉండే మునక్కాయ ఎగ్ పులుసు చేసుకోబోతున్నాము. మసాలాలు ఏమాత్రం అవసరం లేదండి. మసాలాలు లేకుండా కొన్ని కర్రీస్ చాలా బాగుంటాయి కదా, అందులో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఈ కర్రీకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని ఉండదండి. సింపుల్గా చేసుకుంటేనే చాలా బాగా కుదురుతుంది. మాకైతే ఈ మునక్కాయ కాంబినేషన్తో ఇంట్లో కర్రీ చేశాను అనుకోండి, అసలు కొంచెం కూడా మిగలకుండా మొత్తం తినేస్తాము. అంత ఇష్టం మాకు ఈ మునక్కాయ కర్రీ. మరి మీరులో ఎంతమందికి ఈ మునక్కాయ కాంబినేషన్తో కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. ఒక్కసారి నేను చెప్పిన టిప్స్తో ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. అలాగే ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి. ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా నేను చెప్పిన టిప్స్తో ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసుకొని మనం కర్రీ దేంట్లో అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ గిన్నెను పెట్టుకొని అందులో 2 గంటలు ఆయిల్ వేసుకున్నాను. నేను ఎగ్స్ని ముందుగానే ఉడకపెట్టుకున్నానండి. ఒక 4 ఎగ్స్ తీసి ఉడకపెట్టుకున్నాను. మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ ఉడకపెట్టుకోండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. నేను వీటిలో ఉప్పు కారం వేయకుండా నార్మల్గానే ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని తీసేసుకుందామండి. ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ ఫ్రై అయినా కర్రీకి అంత బాగోదు. ఇప్పుడు ఇదే గిన్నెలో కర్రీ చేసుకుందాము. ఈ ఆయిల్ సరిపోతుందండి, ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ముందుగా ఇందులో తాలింపు దినుసులు 4 ఎండుమిర్చిని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. తాలింపు దినుసులు మంచిగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు త్వరగా మగ్గేందుకు కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకుందాము. ఇవి వేగేలోపు ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకుందామండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను, చూపిస్తున్నాను చూడండి. ఈ మాత్రం సరిపోతుంది, ఎక్కువ వేస్తే పులుపు ఎక్కువ అవుతుంది. ఈ చింతపండుని ఇప్పుడు నీటిల్లో వేసుకొని నానబెట్టుకుందాము. ముందుగానే నానబెట్టుకోవడం వల్ల త్వరగా గుజ్జు వస్తుంది. ఇప్పుడు 4 రెమ్మల కరివేపాకును వేసుకొని ఆనియన్స్ కరివేపాకు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకుందాము. తాలింపు దినుసులు వేసుకున్నాం కదండి, జీలకర్ర, ఆవాలు, మెంతులు, మినపప్పు, పచ్చెనగపప్పు వీటిని నేను ముందుగానే కలిపి పెట్టేసుకొని ఉంటానండి. ఎందుకంటే వీటిని ఒక్కొక్కటి వేసేలోపు ముందు వేసి మాడిపోతాయి. అందుకని అన్నీ నేను ముందుగానే కలిపి పెట్టేసుకుంటాను. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయండి. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా వేగినా బాగోవు కర్రీకి. ఇప్పుడు 4 పెద్ద సైజు టమోటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ కర్రీకి బాగా పండిన టమోటాలు తీసుకున్నానండి. పండినవి అయితేనే చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఒక్కసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్ మీద. హై ఫ్లేమ్ మీద పెట్టకండి, మాడిపోతుంది. 5 నిమిషాలు ఉడికిన తర్వాత తీస్తున్నాను చూడండి, చాలా వరకు మగ్గింది టమోటా. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాము. టమోటా బద్దలన్నీ మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మునక్కాయలు వేసుకుంటున్నానండి. మునక్కాయలను ముందుగానే కోసి పెట్టేసుకున్నాను. నా దగ్గర ప్రస్తుతానికి 2 మునక్కాయలే ఉన్నాయి కాబట్టి 2 మునక్కాయలనే తీసుకున్నానండి. మీ దగ్గర ఒకవేళ ఎక్కువగా ఉన్నాయనుకోండి, మీరు ఎక్కువగా తీసుకోండి. మునక్కాయలు ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా ఉంటుంది ఈ కర్రీ. ఇప్పుడు వేసిన మునక్కాయలను ఒక్కసారి బాగా కలిపేసుకుందాము. మునక్కాయలు త్వరగా మగ్గేందుకు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ నేను ఇందాక ఆనియన్స్లో కూడా వేసుకున్నాను కాబట్టి మునక్కాయలో కొంచెం వేసుకున్నాను. కర్రీకి ఇది సరిపోతుంది, మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకుందాము. కలిపి పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాము ముక్కలన్నిటినీ. వీటిని కూడా ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకుందాము, హై ఫ్లేమ్ మీద పెట్టద్దు, మాడిపోతాయి. ఇప్పుడు 5 నిమిషాలు ఉడికిన తర్వాత తీస్తున్నాను చూడండి మునక్కాయలు చాలా వరకు మగ్గిపోయాయండి. ఇప్పుడు ఒక్కసారి వీటిని బాగా కలిపేసుకుందాము. ఒక్కసారి మునక్కాయ బద్దలు అన్నిటినీ నలక్కోకుండా ఉడికినాయి కదండి, ముక్క ఒక్కకుండా బాగా కలిపేసేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు కానీ కారం కానీ ఎక్కువగా తినేవారైతే 4 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము. ముక్కలు నలగకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి. కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు మంటను స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము, లేదంటే ఊరికనే అడుగంటిపోతుందండి కర్రీ. ఇప్పుడు 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసుకుందాము.
ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుందామండి. ఇలా వాటర్ పోసుకోవడం వల్ల ముక్కలు చాలా త్వరగా ఉడికిపోతాయి, అడుగంటదు. లేదంటే ఊరికనే అడుగంటేస్తుంది. ఒకవేళ మీకు ముక్కలు కానీ త్వరగా బాగా ఉడికేసాయి అనుకోండి, పోసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఇంకోసారి ఉడికించేసుకుందాము ఒక 2 నిమిషాలు. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. మునక్కాయ బద్దలు ఇప్పుడు నాకు చాలా బాగా ఉడికిపోయాయి. తర్వాత ఇప్పుడు గరిటెతో కలిపేసేసుకుందాము. ముక్క నలగకుండా కలుపుకుందామండి, లేదంటే ఊరికనే నలిగిపోతుంది ఉడికిన బద్ద. ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేసేసుకుందాము. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి ఇప్పుడు వేసేసుకుందామండి. మీరు ఎగ్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఘాటు పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే ఆయిల్ మీద పడుతుంది. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసేసుకుందాము. కలిపి పక్కన పెట్టుకొని ఇందాక నేను చింతపండు నానేస్తాను కదండి, ఇప్పుడు దాన్ని గుజ్జగా చేసేసుకున్నాను. గుజ్జగా చేసుకొని 2 కప్స్గా తీసుకున్నాను. నాకు గ్రేవీ ఎక్కువగా కావాలి కాబట్టి 2 కప్స్గా తీసుకున్నాను. ఒకవేళ మీకు గ్రేవీ తక్కువ కావాలనుకుంటే 1 కప్ అయితే సరిపోతుంది. ఇలా చింతపండు పులుసు మొత్తం పోసుకున్న తర్వాత ఒక్కసారి కర్రీని మొత్తం బాగా కలిపేసుకుందాం. ముక్క నలగకుండా కలుపుకుందామండి. ఒకవేళ మీకు కానీ సాల్ట్ కానీ సాలలేదనుకోండి, ఇప్పుడే యాడ్ చేసేసుకుందాము. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటతో తిప్పేసుకుందామండి. ముక్క నలగకుండా తిప్పుకుందాము. ఇప్పుడు కర్రీ మొత్తాన్ని చిక్కపడేదాకా ఉడికించుకుందామండి. మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించేసుకోవచ్చు అండి. కర్రీ మొత్తం చిక్కపడేదాకా ఉడికించేసుకుందాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించేసుకుందాము. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాము. కర్రీ దాదాపు చిక్కపడిపోయిందండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసేసుకుందాము. ఇలా కలిపేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి, కర్రీ మాత్రం చిక్కబడితే సరిపోతుంది. ఒకవేళ మీరు ఇంకా చిక్కగా కావాలంటే కాసేపు 2 నిమిషాలు ఉంచుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నాకైతే కర్రీ మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని 4 రెమ్మల కొత్తిమీరను ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. అంతేనండి, సింపుల్, ఎంతో రుచికరమైన మునక్కాయ ఎగ్ పులుసు తయారైపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. అలాగే నా వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనున్న గంట సింబల్ పైన క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు వీలైతే నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.